హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయా కావా? అసలు ప్రభుత్వానికే ఇప్పుడు ఆగస్టు 1 టెన్షన్ పట్టుకుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆగస్టు 1 టెన్షన్, జీతాలు పెన్షన్లు కష్టాలన్నమాట. అసలు ఏం జరుగుతోంది అనే విషయానికి వచ్చినట్లయితే, ఏపీలో ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వానికి టెన్షన్ పెంచుతోంది. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే భారంగా మారుతోంది. ఉద్యోగుల జీతాలు పెన్షన్లతో పాటు 67 లక్షల మంది సామాజిక పెన్షనర్ల పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తేదీని అందించాల్సి అయితే ఉందన్నమాట. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ వద్ద సెక్యూరిటీస్ వేలంలో ప్రతి మంగళవారం లేదా 2 లేదా 3,000 కోట్లను సమీకరిస్తూ వస్తుంది. ఇక 3 రోజుల్లో 1వ తేదీ సమీపిస్తూ ఉండడంతో మళ్ళీ ఈ ఆందోళన అయితే కనిపిస్తోంది. ఆర్థిక కష్టాలతో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అమలు మొదలుపెట్టలేదు. గత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లను మాత్రమైతే క్రమం తప్పకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందించేది. ఉద్యోగుల జీతాలు మాత్రం ఆలస్యం అయ్యేవి. ఎన్నికల్లో వైసీపీకి ఓటమికి ఉద్యోగుల అంశం ప్రధాన కారణం. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు అయితే ఉద్యోగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే సమయానికి 7,000 కోట్లు మాత్రమే ఖజానాలో ఉండడంతో జూలై 1న చెల్లింపులకు ఇబ్బంది అయితే పెద్దగా కలగలేదు. కానీ ఆర్బీఐ నుంచి రుణం, ఉద్యోగ జీతాలకు, పెన్షన్ల కోసం దాదాపుగా 5,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగులు జీతాలు అలాగే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు. ఆర్బీఐ నుంచి సమీకరిస్తున్న నిధులతో ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రత పెన్షన్తో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే వెసులుబాటు కలగనుంది. అయితే ప్రతి నెల ఇదే రకంగా 1వ తేదీ టెన్షన్ అనేది మరికొన్ని నెలలు కొత్త ప్రభుత్వానికి తప్పేలా కనిపించడం లేదు అని అయితే చెప్తూ ఉన్నారు.